श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। अतः तृतीयोऽध्यायः मूडव अध्यायము कर्मयोगः कर्मयोगము। రెండవ అధ్యాయముతో ఈ అధ్యాయమునకు కల సంబంధము. క్రిందటి అధ్యాయముగు సాంఖ్యయోగము యొక్క ప్రారంభమున భగవానుడు అఖండమగు జ్ఞానోపదేశమును అర్జునునకు కావించిరి. మరల మధ్యలో నిష్కామ కర్మయోగమును కూర్చిన ప్రశంస ఒకంత కావించిరి. తుట్టతుదకు మరల స్థితప్రజ్ఞుని లక్షణములను ఇంద్రియ నిగ్రహాది సాధనలను వచించి మహోన్నతమగు బ్రాహ్మీ స్థితిని జ్ఞానానుభవమును వర్ణించి చెప్పిరి. అది అంతయు విని అర్జునుడు జ్ఞానమే కర్మ కంటే అధికమని భగవానుడు నిర్ణయించినట్లు భావించి జ్ఞానమే గొప్పదని భగవానుని అభిమతమైనచో నన్నెందులకు ఈ కర్మరంగమున యుద్ధమును ప్రచండ కర్మక్షేత్రమున వారు దింపుచున్నారని సంశయము కలిగి భగవానుని ఈ క్రింది విధముగా ప్రశ్నించుచున్నారు. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని నీ అభిమతమైనచో మరి ఈ భయంకరమైన కర్మమునందు నన్నేల ప్రవర్తింపచేయుచున్నావు. వ్యాఖ్య. ఇచ్చట బుద్ధి అనగా జ్ఞానము క్రిందటి అధ్యాయమున 49, 50, 51 శ్లోకములను భగవానుడు చెప్పినప్పుడు అనగా కర్మ కంటే బుద్ధి యోగము శ్రేష్టమని వెల్లడించినప్పుడే అర్జునుని మనమున ఈ సందేహము జనించి ఉండవచ్చును. ఏమి, భగవానుడు కర్మలయందే నీకు అధికారము కలదు, కర్మణ్యేవాధికారస్తే, కర్మలను చేయుము, కురు కర్మాని, కాబట్టి లెమ్ము, యుద్ధము చేయుము, తస్మాద్యుజ్యస్వ అని ఒక చెంప పలుకుచు మరల బుద్ధి యోగము కంటే కర్మ చాలా తక్కువైనది, దూరేనా వ్యహవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ అని చెప్పినారే. ఈ వచనములు పరస్పర విరుద్ధములుగానున్నవే. ఈ ప్రకారముగా సందేశించి రెండవ అధ్యాయమున 49, 50, 51 శ్లోకములను భగవానుడు చెప్పినప్పుడే తన సంశయమును అతని ముందు పెట్టదలంచి ఉండవచ్చును. కానీ వెనువెంటనే శ్రీకృష్ణమూర్తి నీ బుద్ధి ఎప్పుడు సమాధియందు నిలకడనుండునో అప్పుడు యోగమును బడేయగలవు అని బోధింప తత్క్షణమే అర్జునునకు సమాధియందు నిలకడను పొందిన వాని లక్షణములను తెలుసుకొనవలనను ఉత్సుకత కలిగి దానినే ముందుగా ప్రశ్నించవేచును. అత్తరి దానికి సమాధానముగా స్థితప్రజ్ఞ లక్షణములను భగవానుడు చెప్పి పూర్తి చేసిన వెంటనే అర్జునుడు తన పాత సందేహమును వారి ఎదుట పెట్టెను. ఈ 3వ అధ్యాయ ప్రారంభమున కల 2 శ్లోకములు ఈ సందేహమును కూర్చినవే అగును. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. మిశ్రమమైన వాని వలెనున్న వాక్యము చేత నా బుద్ధిని కలవరపెట్టు వాని వలెనున్నావు. కావున నేను దేనిచో శ్రేయమును పొందగలనో అట్టి యొక్క దానిని నిశ్చయించి నాకు చెప్పుము. వ్యాఖ్య. ఇవ అనగా వలె అను పదమును అర్జునుడు 2 పర్యాయములు ఈ శ్లోకమును ప్రయోగించుటలో శ్రీకృష్ణమూర్తి వాస్తవముగా కలవరపెట్టు వాక్యములను సందిగ్ధ వచనములను చెప్పకున్నను అర్జునునకు తన అజ్ఞానము చేతనే ఆ విధముగా కనపట్టుచున్నదని భావము సూచించబడుచున్నది. అర్జునుని ఈ ప్రశ్నకు భగవానుడు సమాధానము సంగుచు మోక్షప్రాప్తికి కల 2 మార్గములను తెలుపుచున్నారు. శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం
కర్మయోగేన యోగినాం. శ్రీ భగవంతుడు చెప్పెను, పాపరహితుడగు ఓ అర్జున, పూర్వము ఈ లోకమున సాంఖ్యులకు, తత్వ విచారణాపరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను 2 విధములకు అనుష్ఠానము నాచే చెప్పబడి ఉండెను. వ్యాఖ్య: అనగా పాపరహితుడా అని అర్జునుని శ్రీకృష్ణమూర్తి ఇట సంబోధించిరి. చిత్తము పాపరహితమగునప్పుడే అందు బ్రహ్మ విద్య చక్కగా ప్రవేశించును. గుడ్డకు మురికి వదిలిపోయినప్పుడు మాత్రమే రంగు పట్టును. వేదాంత బోధకు, ఆత్మవిచారణకు అర్జునుడు అనఘత్వము ద్వారా అర్హతను సంపాదించుకొనెను. అర్జునుడు పాపరహితుడు కనుకనే శ్రీకృష్ణమూర్తి అతని యోగ్యతను గుర్తెరింగి గీతా జ్ఞానమును, ఆధ్యాత్మికోపదేశము అతనికి గావించిరి. జీవులలో వారి వారి మనస్తత్వముననుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గమునందు ప్రీతి కలిగి ఉండును. కొందరికి తత్వవిచారణ యందు ఆసక్తి కలిగి ఉండును. వీరు సాంఖ్యులు, జ్ఞానయోగులు. ఇట్టి వారికి అనుగుణ్యమైన బోధ జ్ఞానయోగమే అగును. ఈ తరహా వారికి సృష్ట్యారంభమున భగవానుడు జ్ఞానయోగమును సాధనాక్రమమును ఉపదేశించిరి. మరికొందరికి కర్మ మార్గమున ప్రీతి కలిగి ఉండును. వారు యోగులు. అట్టివారికి వారు సంస్కారముననుసరించి బోధింపనదగు కర్మయోగమే అగును. కావున అట్టి కర్మయోగమే వారికి పూర్వము సర్వేశ్వరుడు బోధించిరి. వారి వారి సాధనను వారు అనుష్ఠించుటకు సర్వస్వతంత్రులు. ఇట బలాత్కారమేమియూ లేదు. ఏలయనినా ఒక విధానమును ఒకరి ప్రవృత్తికి విరుద్ధముగా అతనిపై రుద్దినచో అది కృత్రిమముగా నుండి అతనికి ఉన్నతిని కలుగచేయజాలకుండును. ఒక గమ్యస్థానమును చేరుటకు అనేక మార్గములుండవచ్చును. ఒక శిఖరము చేరుటకు పెక్కుదారులుండవచ్చును. ఏ దారి గుండా ప్రయాణము సల్పినను తుదకు అందరూ గమ్యస్థానమునే చేరుదురు. కాబట్టి ఎవరి మనస్సు ఏ మార్గమందు ప్రీతి కలదయ్యుండునో వారు ఆ మార్గమును శ్రద్ధాభక్తులతో అనుసరించి లక్ష్యమగు పరమాత్మను చేరవచ్చును అని భగవానుడు ఇచ్చట తెలుపుచున్నారు. గీతయందు అనేక యోగములు వచించినప్పటికీ అన్నిటినీ ప్రధానముగా ఈ 2 యోగముల క్రిందనే విభజించవచ్చును. పూర్వము ఎప్పుడో శ్రీకృష్ణుడు ఈ 2 యోగములను బోధించిరని తెలుపబడుట వలన శ్రీకృష్ణమూర్తి త్రికాలాధీశుడనియు దేశకాలాదులచే పరిచ్ఛిన్నుడని కానివాడనియు సాక్షాత్ పరమాత్మయే అనియు స్పష్టమగుచున్నది. ప్రశ్న: పూర్వము భగవానుడు జనులు తరించుటకు ఎన్ని మార్గములు బోధించెను? అవి ఏవి? ఉత్తరము: 2 మార్గములను బోధించెను. జ్ఞానయోగము సాంఖ్యులకు ఉపయోగార్థము, కర్మయోగము కర్మయోగుల ఉపయోగార్థము. 2 మార్గములందు కేవలము కర్మలను త్యజించినంత మాత్రముచే మోక్షము లభించదని వచించుచున్నారు. న కర్మణా మనారంభా నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుజుడు కర్మలను ఆచరించకపోవుట వలన నిష్క్రియమగు ఆత్మరూపస్థితిని పొందజాలడు. కర్మత్యాగమాత్రముచే మోక్షసిద్ధిని ఎవడూ పొందనేరడు. వ్యాఖ్య: ఈ శ్లోకమునందలి మొదటి పాదము కర్మ మార్గము గూర్చియు, 2వ పాదము జ్ఞాన మార్గమును గూర్చియు వివరించినది. కర్మ మార్గమును అనుసరించువాడు తన విద్యుక్త ధర్మమును, తన కర్తవ్యమును, తన నియత కర్మమును ఆచరించకపోయినచో అతనికి చిత్తశుద్ధి కలుగదు. అతడు నైష్కర్మ్య స్థితిని చేరజాలడు. అట్లే జ్ఞాన మార్గమునందుండు వాడును బాహ్య సన్యాస మాత్రముచే, కర్మత్యాగ మాత్రముచే మోక్షస్థితి ఎన్నటికీ బడయజాలడు. ఎలానినా మోక్షమునకు అంతఃసన్యాసము, వాసనాక్షయము ముఖ్యముగా కావలసి ఉన్నవి. ఈ ప్రకారముగా ఏ దృష్టియందు చూచినను కేవల కర్మత్యాగము మోక్షహేతువు కానేరదని భగవానుడు వచించుచున్నారు. కర్మలను నిష్కామముగా ఆచరించనిచో చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి కలగనిచో జ్ఞానము ఉదయించదు. జ్ఞానము ఉదయించనిచో
మోక్షము నిష్క్రియ ఆత్మస్థితి లేక నైష్కర్మ్య సిద్ధి చేకూరదు. కనుకనే భగవానుడు ఇచట కర్మలను ఆచరించనిచో మోక్ష పదవి లభించనేరదని వాక్రుచ్చిరి. ప్రారంభమున ప్రతివారును కర్మాచరణను ఆశ్రయించిననే తుట్టతుదకు జ్ఞాననిష్టాత్మకమగు ఆత్మానుభవమును పడయగలుగుచున్నారు. కర్మలను విడుచుట మాత్రముచే మోక్షసిద్ధిని ఎవరునూ పొందలేరు. పైగా అట్టివారు సోమరులై జీవితమును వ్యర్థముగా తమస్సునందు గడిపివేయుదురు. కావున నైష్కర్మ్య పరబ్రహ్మము పేరుతో మొదటనే కర్మరహితులై జనులు అటు దైవముకు కానీ ఇటు ప్రపంచమునకు కానీ ఉపకరించక ఉభయభ్రష్టులు కాకుండా చూడవలను. తమస్సు నుండి రజస్సులోనికి, రజస్సు నుండి సత్వములోనికి, సత్వము నుండి విశుద్ధ సత్వములోనికి లేక గుణాతీతమునకు జీవుడు క్రమముగా పోవలను. అట్టి స్థితి ప్రారంభమున కర్మాచరణము వలననే సాధ్యమగును కానీ అకర్మణత్వము వలన కాదు. కనుకనే భగవానుడిచట నైష్కర్మ్య సిద్ధి రూప మోక్షము సామాన్యమైనది కాదనియు అది అకస్మాత్తుగా ఊడిపడునది కాదనియు కర్మాచరణము లేక చిత్తశుద్ధికి వలయు నిష్కామ కర్మలను మొదట చేయక ఆ స్థితిని ఎన్నటికీ సంభవింపనేరదనియు ఢంకా మ్రోగించినట్లు చెప్పివైచిరి. మరియు అభ్యంతరమున వాసనలు కలిగి బాహ్యమున అన్నిటినీ వదిలివేసినంత మాత్రమున మనుజుడు సాధించగలుగునది ఏమీయూ లేదనియు బాహ్య సన్యాస మాత్రమున లక్ష్యము సిద్ధించదనియు గీతాచార్యులు ఇచ్చట విస్పష్టమునర్చిరి. కర్మలను త్యజించకపోవుట కాదు ప్రధానము. లోని వాసనలు చావువలను, చిత్తము నిర్మలత్వం పొందవలను. అదియే ముఖ్యము. అదియో మొట్టమొదట కర్మాచరణము వలననే సాధ్యపడును. కావున భగవానుడు కర్మాచరణమును నిష్కామ కర్మయోగమును ఇచ్చట ప్రోత్సహించుచున్నారు. ఈ విధముగా సోమరులకు అకర్మణ్యులకు సర్వేశ్వరుడు చక్కని గుణపాఠమును నేర్పిన వారైరి. దీనిని బట్టి ప్రారంభమున ప్రతివారును చిత్తశుద్ధి కొరకై ఏదియో ఒక పవిత్ర కర్మను దైవప్రీత్యర్థముగా ఫలాభిసంధిరహితముగా తప్పక ఆచరించియే తీరవలనని స్పష్టమగుచున్నది. ప్రశ్న: మోక్షము దేని వలన చేయకూడదు? ఉత్తరము: చిత్తశుద్ధి కొరకై కర్మాచరణ చేయకపోవుట చేత కానీ, బాహ్య సన్యాసమును మాత్రము చేత కానీ మోక్షము సిద్ధింపదు. ప్రశ్న: మరి మోక్షము దేని వలన చేకూరునని దీని వలన స్పష్టమగుచున్నది? ఉత్తరము: నిష్కామ కర్మాచరణము వలన క్రమముగా మోక్షము ప్రాప్తించును. మరియు అభ్యంతర సన్యాసము అనగా వాసనాత్యాగము వలన మోక్షము లభించగలదు.